హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశ్ స్మార్ట్ ఏఐ. ఈరోజు మనం ఒక మంచి కథను వినబోతున్నాం. ఒక చిన్న గ్రామంలో చాలామంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో రవి అనే చిన్న పిల్లవాడు ఎప్పుడు పాత బాక్సులు, రాళ్ళు, కర్రలతో ఏదో ఒకటి కొత్తగా ఆడుతూ ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు గ్రామంలో పెద్ద వర్షం కురిసింది. రోడ్లు మట్టితో నిండిపోయాయి. అందరూ ఇప్పుడు ఎలా ఆడాలి అని బాధపడుతూ ఉంటారు. కానీ రవి మాత్రం రండి మనం ఈ మట్టిని ఉపయోగించుకుందాం అని అంటాడు. ఆ మట్టిని అందరూ సేకరించి దానికి చిన్న చిన్న రంగులు కలిపి బొమ్మలు తయారు చేయడం మొదలు పెడతారు. ఒకరు బండి చక్రాల్లాగా, ఒకరు మొక్కల ఆకుల్లాగా, లాస్ట్కి ఒక ఇల్లు కట్టేస్తారు. అలా అందరూ కలిసి చేసిన రాజ్యానికి ఒక మంచి పేరు పెడదాం అనుకొని ఆలోచించి సృజన పార్కు అని పేరు పెట్టారు. వర్షం ఆగినప్పుడు గ్రామస్తులు అందరూ వచ్చి ఆశ్చర్యంగా చూస్తారు, ఇది ఎవరు కట్టారు అని. అప్పుడు రవి ముందుకు వచ్చి, మేము సృజనాత్మకతంతో పాతవి కొత్తగా మార్చి కట్టాము అని చెప్పగా అక్కడ ఉన్న గ్రామస్తులందరూ చప్పట్లు కొడతారు. పిల్లలు, కథ అంతా విన్నారు కదా. ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, మనకి ఉన్న తెలివితో సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు. చుట్టూ ఉన్న సాధారణ వస్తువులతో కొత్త ఆలోచనలు తీసుకురావడం నేర్చుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దేవాంశ్ స్మార్ట్ ఏఐ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.